అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కిష్టపూరి డివిజన్లోని వీఆర్ఎస్ పాఠశాలలో యోగా అభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సూర్య నమస్కారాలు, ప్రాణాయామము మరియు ధ్యానము వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బీఎన్ఆర్ పాఠశాల చైర్మన్ హనుమంతిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తు, ఉన్నతమైన చదువు మరియు ఆరోగ్యకరమైన జీవనం కోసం యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలి అని సూచించారు. నేటి ఆధునిక కాలంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక శారీరక, మానసిక సమస్యలకు యోగా ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా మన బీఎన్ఆర్ స్కూల్లో విద్యార్థులచే యోగాభ్యాసం చేయించడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులు సూర్య నమస్కారాలు మరియు అదేవిధంగా ఆసనాలు, మెడిటేషన్ ఇవన్నీ కూడా కార్యక్రమంలో చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం రోజే కాకుండా విద్యార్థులు వారి యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ప్రతి ఒక్కరి దినచర్యల్లో యోగా భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే యోగా వల్ల మానసిక ప్రశాంతత, అదేవిధంగా వారి యొక్క వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క జీవితంలో ఫిజికల్ ఫిట్నెస్ కానీ లేకపోతే మెంటల్ ఫిట్నెస్ కానీ ఇవన్నీ కూడా ఒక యోగా ద్వారా సాధ్యం. కాబట్టి మన బీఎన్ఆర్ స్కూల్లో పిల్లలకి యోగాభ్యాసం చేయించడం జరిగింది. అదేవిధంగా యోగా అనేది మన భారతదేశం యొక్క సంపద. ఇది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశంలో యోగాభ్యాసం చేసి వారి వారి దేశాలలో మొత్తం కూడా ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఈరోజు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి మన యొక్క సంస్కృతిని కాపాడుకుంటూ దాంట్లో భాగంగా ఈ యోగాను మన జీవితంలో భాగస్వామ్యం చేసుకొని యోగా అండ్ మెడిటేషన్ని వీటిని ఉపయోగించుకొని మన విద్యార్థులందరూ కూడా డైలీ ప్రాక్టీస్ చేసి మీరందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని, అదేవిధంగా యోగా డే సందర్భంగా అందరికి కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.